హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ కిరణ్ కుమార్ని. నా వీడియోలు ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్, నేను యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్కి సంబంధించిన మొదటి వీడియో చేశాను, అలాగే దానికి సంబంధించిన రెండో వీడియో ఇది. ఈ వీడియోలో మనము యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి ఎలా మార్చాలో దానికి సంబంధించినటువంటి రూల్స్ని నేర్చుకుంటాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా అర్థం కావాలంటే నేను చేసినటువంటి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్కి సంబంధించినటువంటి పార్ట్ 1 వీడియోని తప్పకుండా చూడండి. అప్పుడు ఈ వీడియో మీకు సులభంగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, నేను గత వీడియోలో సబ్జెక్ట్ని అలాగే ఆబ్జెక్ట్ని ఎలా కనుగొనాలో నేర్పించాను. ఫ్రెండ్స్, యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చేటప్పుడు సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ ప్లేస్లో అలాగే ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లో మార్చుకోవాలి. ఇది రూల్ నెంబర్ 1. ఇలా మార్చేటప్పుడు నౌన్స్ ఉన్నప్పుడు వాటిని అలాగే రాసుకోవాలి. ఒకవేళ ప్రొనౌన్స్ ఉన్నట్లయితే సబ్జెక్ట్ ప్లేస్లో సబ్జెక్ట్ ప్రొనౌన్స్ని, ఆబ్జెక్ట్ ప్లేస్లో ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ని రాసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణ చూద్దాం. ఐ కాల్డ్ హిమ్. ఇందులో ఐ అనేది సబ్జెక్టు, హిమ్ అనేది ఆబ్జెక్ట్. ఇప్పుడు ఐని ఆబ్జెక్ట్ ప్లేస్లో, హిమ్ని సబ్జెక్ట్ ప్లేస్లో రాసుకోవాలి. ఐని ఆబ్జెక్ట్ ప్లేస్లో రాస్తున్నాం కాబట్టి ఐకి ఆబ్జెక్ట్ ప్రొనౌన్ మీ అని రాసుకోవాలి. హిమ్ని సబ్జెక్ట్ ప్లేస్లో రాస్తున్నాం కాబట్టి హిమ్కి సబ్జెక్ట్ ప్రొనౌన్ హీ కాబట్టి హీ అని రాసుకోవాలి. రూల్ నెంబర్ 2, బై అనే ప్రిపోజిషన్ని సబ్జెక్ట్కి ముందర వ్రాయాలి. ఉదాహరణ చూడండి. షీ స్కోల్డ్స్ దెమ్. ప్యాసివ్ వాయిస్. దే ఆర్ స్కోల్డెడ్ బై హర్. అంటే మనం బైని హర్కి ముందర ఉంచాం. రూల్ నెంబర్ 3, ప్యాసివ్ వాయిస్లో మెయిన్ వెర్బ్ V3 ఫామ్లో ఉండాలి. ఉదాహరణ చూడండి. వి సింగ్ ఏ సాంగ్. ఇక్కడ సింగ్ అనేది V1 ఫామ్. దాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు V3 ఫామ్లోకి మార్చుకోవాలి. సింగ్కి V3 ఫామ్ సంగ్ కాబట్టి ప్యాసివ్ వాయిస్లో రాసేటప్పుడు సంగ్ అని రాయాలి. ప్యాసివ్ వాయిస్ ఉదాహరణ గమనించండి. ఏ సాంగ్ ఈజ్ సంగ్ బై మీ. రూల్ నెంబర్ 4, హెల్పింగ్ వెర్బ్స్కి సంబంధించింది. అంటే ప్యాసివ్ వాయిస్లో ఏ హెల్పింగ్ వెర్బ్స్ ఉపయోగించాలో అనేదాన్ని గురించి. యాక్టివ్ వాయిస్లో V1 ఫామ్స్ ఉన్నట్లయితే ప్యాసివ్ వాయిస్లో ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్స్ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని తీసుకోవలసి ఉంటుంది. ఉదాహరణ గమనిద్దాం. ఐ క్లోజ్ ద డోర్. ఇందులో క్లోజ్ అనేది V1 ఫామ్. ఇందులో ఆబ్జెక్టు ద డోర్ కాబట్టి ద డోర్ అనే పదానికి ఈజ్ అని హెల్పింగ్ వెర్బ్ ప్యాసివ్ వాయిస్లో తీసుకోవాలి. ఒకవేళ మనము యాక్టివ్ వాయిస్లో ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్స్ చూసినట్లయితే వాటిని ప్యాసివ్ వాయిస్లో మార్చేటప్పుడు ఈజ్ బీయింగ్ కానీ యామ్ బీయింగ్ కానీ ఆర్ బీయింగ్ కానీ తీసుకోవలసి ఉంటుంది. ఉదాహరణ చూడండి. వి ఆర్ కాలింగ్ దెమ్. ఇందులో ఆర్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ ఉంది కాబట్టి మనం ప్యాసివ్ వాయిస్లో మార్చేటప్పుడు ఈజ్ బీయింగ్ కానీ యామ్ బీయింగ్ కానీ ఆర్ బీయింగ్ కానీ వాడవలసి ఉంటుంది. అయితే మనము దానిని ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక్కడ ఆబ్జెక్టు దే కాబట్టి దేకి ఆర్ ఉపయోగించాలి కాబట్టి ఇక్కడ ఆర్ బీయింగ్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఉదాహరణ గమనించండి. వీ ఆర్ కాలింగ్ దెమ్. ప్యాసివ్ వాయిస్. దే ఆర్ బీయింగ్ కాల్డ్ బై అస్. యాక్టివ్ వాయిస్లో హ్యాస్ కానీ హ్యావ్ కానీ హెల్పింగ్ వెర్బ్స్గా ఉన్నట్లయితే ఆ వాక్యాన్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు హ్యాస్ బీన్ కానీ హ్యావ్ బీన్ కానీ ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే హ్యాస్ ఎప్పుడు ఉపయోగించాలి, హ్యావ్ ఎప్పుడు ఉపయోగించాలి? నేను ఇదివరకు చెప్పినట్లుగా ఎస్ వెర్బ్స్ సింగులర్ వెర్బ్స్ అనేసి చెప్పాను. ఆ సింగులర్ వెర్బ్స్ సింగులర్ సబ్జెక్ట్స్తో కూడా ఉపయోగించాలని మనం నేర్చుకున్నాం. ఇక్కడ హ్యాస్ అనేది ఎస్తో ఎండ్ అయింది కాబట్టి అది సింగులర్ వెర్బ్ కాబట్టి సింగులర్ సబ్జెక్ట్స్తోనే ఉపయోగించాల్సి ఉంటుంది. మరి హ్యావ్ అనేది ప్లూరల్ వెర్బ్ కాబట్టి ప్లూరల్ సబ్జెక్ట్స్తోనే ఉపయోగించాల్సి ఉంటుంది. ఉదాహరణ గమనించండి. షీ హ్యాజ్ క్లోజ్డ్ ద డోర్. ఈ వాక్యంలో హ్యాస్ ఉంది కాబట్టి మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు హ్యాస్ బీన్ కానీ హ్యావ్ బీన్ కానీ
ఉపయోగించాలి. అయితే ఇక్కడ ఆబ్జెక్ట్ ద డోర్ కాబట్టి డోర్ అనే పదం సింగులర్ కాబట్టి హ్యాస్ ఉపయోగించాలి. ఉదాహరణ చూద్దాం. ప్యాసివ్ వాయిస్, ద డోర్ హ్యాస్ బీన్ క్లోజ్డ్ బై హర్. ఒకవేళ V2 ఫామ్స్ కానీ యాక్టివ్ వాయిస్లో ఉన్నట్లయితే వాటికి హెల్పింగ్ వెర్బ్స్గా ప్యాసివ్ వాయిస్లో వాజ్ కానీ వెర్ కానీ తీసుకోవలసి ఉంటుంది. ఇందులో వాజ్ని ఎప్పుడు ఉపయోగించాలి, వెర్ని ఎప్పుడు ఉపయోగించాలి? ఫ్రెండ్స్, ఇదివరకు నేను చెప్పినట్లుగా ఎస్ వెర్బ్స్ సింగులర్స్ అని, ఇక్కడ వాజ్ కూడా ఎస్తో ఎండ్ అయింది కాబట్టి ఇది సింగులర్ వెర్బ్. కాబట్టి వాజ్ని సింగులర్ సబ్జెక్ట్స్తో కూడా ఉపయోగించాల్సి ఉంటుంది, వర్ని ప్లూరల్ సబ్జెక్ట్స్తో కూడా ఉపయోగించాల్సి ఉంటుంది. ఉదాహరణ గమనించండి. దే డ్రాంక్ మిల్క్. ఇందులో డ్రాంక్ అనేది V2 ఫామ్ కాబట్టి వాజ్ కానీ వర్ కానీ ప్యాసివ్ వాయిస్లో హెల్పింగ్ వెర్బ్స్గా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మిల్క్ అనేది ఆబ్జెక్టివ్ సింగులర్ కాబట్టి మనము వాజ్ అనే సింగులర్ వెర్బ్ని హెల్పింగ్ వెర్బ్గా తీసుకోవాలి. ఇందులో గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే V2 ఫామ్స్ V3 ఫామ్స్ రెండు కూడా ఒకేలాగా ఉంటాయి. వాటిని వాక్యాల్లో ఉపయోగించినప్పుడు V2 ఫామ్స్ ఏవి, V3 ఫామ్స్ ఏవి ఎలా గుర్తించాలో ఇప్పుడు నేర్పిస్తాను. V2 ఫామ్స్ని V3 ఫామ్స్ని గుర్తించడం చాలా సులభం. V2 ఫామ్స్ ఎప్పుడూ కూడా ఒంటరిగా ఉంటాయి, అంటే హెల్పింగ్ వెర్బ్స్ లేకుండా ఉంటాయి. అయితే V3 ఫామ్స్ ఎప్పుడూ కూడా హెల్పింగ్ వెర్బ్స్తో కూడా ఉంటాయి. V2 ఫామ్స్ V3 ఫామ్స్ ఒకేలా ఉన్నా V2 ఫామ్స్ ముందర హెల్పింగ్ వెర్బ్స్ ఉండవు, V3 ఫామ్స్ ముందర హెల్పింగ్ వెర్బ్స్ ఉంటాయి. ఒకవేళ మనము యాక్టివ్ వాయిస్లో వాజ్ కానీ వర్ కానీ ఉన్నట్లు గమనించినట్లయితే ప్యాసివ్ వాయిస్లో వాజ్ బీయింగ్ కానీ వర్ బీయింగ్ కానీ ఉపయోగించాల్సి ఉంటుంది. ఉదాహరణ చూడండి. హీ వాజ్ ఈటింగ్ ఏ మ్యాంగో. ఈ వాక్యంలో వాజ్ ఉంది కాబట్టి మనం ప్యాసివ్ వాయిస్లో వాజ్ బీయింగ్ కానీ వర్ బీయింగ్ కానీ ఉపయోగించాలి. ఇక్కడ ఏ మ్యాంగో అనేది సింగులర్ కాబట్టి వాజ్ బీయింగ్ ఉపయోగించాలి. ఉదాహరణ చూడండి. ఏ మ్యాంగో వాజ్ బీయింగ్ ఈటన్ బై హిమ్. యాక్టివ్ వాయిస్లో హ్యాడ్ ఉన్నట్లయితే ప్యాసివ్ వాయిస్లో హ్యాడ్ బీన్ని ఉపయోగించాలి. ఉదాహరణ గమనిద్దాం. ఐ హ్యాడ్ బాట్ ద కార్. ఇందులో హ్యాడ్ ఉంది కాబట్టి ప్యాసివ్ వాయిస్లో హ్యాడ్ బీన్ని ఉపయోగించాలి. ఉదాహరణ చూద్దాం. ద కార్ హ్యాడ్ బీన్ బాట్ బై మీ. యాక్టివ్ వాయిస్లో విల్, షల్, క్యాన్, మే, వుడ్, షుడ్, కుడ్, మైట్, మస్ట్ అనేటువంటి మోడల్ వెర్బ్స్ ఉన్నట్లయితే ప్యాసివ్ వాయిస్లో అదే మోడల్ వెర్బ్ దానితో పాటు బీ ఫామ్ని ఉపయోగించాల్సి ఉంటుంది. అంటే యాక్టివ్ వాయిస్లో విల్ ఉంటే ప్యాసివ్ వాయిస్లో విల్ బీ అని రాయాలి, షల్ ఉంటే షల్ బీ, క్యాన్ ఉంటే క్యాన్ బీ, మే ఉంటే మే బీ, వుడ్ ఉంటే వుడ్ బీ, షుడ్ ఉంటే షుడ్ బీ, కుడ్ ఉంటే కుడ్ బీ, మైట్ ఉంటే మైట్ బీ, మస్ట్ ఉంటే మస్ట్ బీ అని ఉపయోగించాలి. ఉదాహరణ గమనించండి. అక్షయ్ క్యాన్ ప్లే క్రికెట్. ఇందులో క్యాన్ ఉంది కాబట్టి ప్యాసివ్ వాయిస్లో క్యాన్ బీ అని రాయాలి. ఉదాహరణ చూడండి. క్రికెట్ క్యాన్ బీ ప్లేడ్ బై అక్షయ్. ఒకవేళ యాక్టివ్ వాయిస్లో మోడల్ వెర్బ్తో పాటు హ్యావ్ ఉన్నట్లయితే ప్యాసివ్ వాయిస్లో మోడల్ వెర్బ్తో పాటు హ్యావ్ బీన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఇందులో గుర్తుంచుకోవలసినటువంటి విషయం ఏమిటంటే యాక్టివ్ వాయిస్లో ఏ మోడల్ వెర్బ్ ఉంటుందో ప్యాసివ్ వాయిస్లో కూడా అదే మోడల్ వెర్బ్ని ఉపయోగించాలి. ఉదాహరణ గమనించండి. సోనీ మే హ్యావ్ రిటన్ ఎగ్జామ్స్. ప్యాసివ్ వాయిస్. ఎగ్జామ్స్ మే హ్యావ్ బీన్ రిటన్ బై సోనీ. యాక్టివ్ వాయిస్ సెంటెన్స్లో మోడల్తో పాటు హ్యావ్ ఉంది కాబట్టి మనం ప్యాసివ్ వాయిస్లో అదే మోడల్ వెర్బ్తో పాటు హ్యావ్ బీన్ని ఉపయోగించాం. ఫ్రెండ్స్, మనం ఇప్పటివరకు యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి ఎలా మార్చాలో వాటికి సంబంధించినటువంటి రూల్స్ అన్నీ కూడా నేర్చుకున్నాం. యాక్టివ్ వాయిస్కి మరియు ప్యాసివ్ వాయిస్కి సంబంధించినటువంటి మరికొన్ని విషయాలు మనము మరొక వీడియోలో నేర్చుకుంటాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.